ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మధ్య రివెంజ్ ఫైట్ కు దారితీస్తోంది. హరీష్ రావు కేటీఆర్ విచారణలపై బండి సంజయ్ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. వీళ్ళిద్దరిపై కేటీఆర్ ఏకంగా లీగల్ అటాక్ కు దిగడం ఆసక్తికరంగా మారుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపడం హాట్ టాపిక్ గా మారింది. తనపై తన కుటుంబంపై నిరాధారమైన పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు సంజయ్ అరవింద్ కు వేర్వేరుగా లీగల్ నోటీసులు జారీ చేశారు. తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా కామెంట్స్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అడ్డగోలుగా మాట్లాడిన వీరిద్దరూ వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇంతకీ కేటీఆర్ పై బండి సంజయ్, ధర్మపురి అరవింద్ అసలేమన్నారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ కొత్త లాజిక్ ను తెరపైకి తెచ్చారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిని సాక్షులుగా పిలవడం ఏంటని ప్రశ్నించారు. కేటీఆర్ హరీష్ రావును ట్యాపింగ్ చేసినందుకు పిలిచారా, వారి ఫోన్లు ట్యాప్ అయినందుకు విచారించారా అనే అంశాలపై తెలంగాణ ప్రభుత్వం, సిట్ అధికారులు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కొడుకును ఎందుకు పిలిచిరు? వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తినే మీరు వాళ్ళ వాంగ్మూలం కోసం పిలిచిర్రా? దీన్ని హరీష్ రావు గారిని పిలిచి ఏమడిగిన మీ అధికారులే చెప్పారు ఈ ఫోన్ ట్యాప్ అయింది, ఈరోజు ఫోన్ చేసింది, ఫోన్ ట్యాప్ చేసిండ్రు అని పిలిచిర్రు. బయటికి ఏం చెప్పున్నారు? మేము హరీష్ రావు గారిని పిలుస్తాం, ఎవరు వదిలిపెట్టారో విలువలు మీరు వాళ్ళను. హరీష్ రావు గారిని ఫోన్ ట్యాప్ అనేది పిలిచిర్రా, లేకుంటే ఫోన్ ట్యాప్ చేసినందుకు పిలిచిర్రా? ఇంతవరకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వము, సిట్ అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇక కేటీఆర్ పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా 2 రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ తీసుకోవడంతో పాటు సప్లై కూడా చేశారనే ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి. చూడండి, ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రా అంటే చేసిండ్రు, దానికి అనేక రుజువులు ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది రేవంత్ నియత్ మీద ఉంటుంది. డ్రగ్స్ తీసుకున్నటువంటి ఏం కరెక్టరా? డ్రగ్ తీసుకునే కాదు, వీని మీద ఇంకో కేసు పెట్టాలి, డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టాలి, డ్రగ్స్ని ప్రమోట్ చేసిన కేసు కూడా పెట్టాలి. ఈజ్ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ తెలంగాణ. దాంట్లో కూడా డబ్బు సంపాదించారు వీళ్ళు కల్వకుంట్లో. ఇదన్న మాట సంగతి. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై, డ్రగ్స్ కేసు విషయంలో ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు తన లాయర్ల ద్వారా ఇద్దరికీ లీగల్ నోటీసులు పంపించారు. ఇరువురు క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యవహారంపై బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.